Dosa. ఓ ఈరోజు ఎపిసోడ్ అయితే ఓకే ఉన్నది. ఓకే, సో అందుకే ఎలిమినేట్ జస్ట్ కొంచెం ఒక 2 minutes మాట్లాడదాం. తర్వాత టాప్ టు బాటమ్ నా ఫేవరెట్ అని చెప్తా. ఓకే, సో సోనియా అయితే ఎలిమినేట్ అయింది. ఓకే, ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన. సో నాకు తెలిసి ఎందుకు ఎలిమినేట్ అయిందంటే అది ఒకటే టీంలోనే ఉంటుంది. ఓకే, ఆ టీం మొత్తము శత్రువు లాగానే చూస్తున్నది. ఓకే, కానీ నిఖిల్ గాడు ఇటు సైడ్ అట్లా మాట్లాడతాడు, అటు సైడ్ ఒక మాట్లాడతాడు. ఓకే, సో నాకు తెలిసి సోనియా ఇంకో రీజన్ ఏంటంటే ఇద్దరిని బ్రదర్ అని చెప్పింది కదా. అవన్నీ వేస్ట్. అది అర్థమైందా? బిగ్ బాస్లో అక్కడ ఉంటే ఆమె గేమ్ ఆడాలా, విన్ అవ్వాలా, అంతే బ్రో. ఓకే, ఆ టీంకి వెళ్ళాలా, ఇటు సైడ్ కూడా ఉండాలా. అర్థమైందా? కానీ నామినేషన్ ఉన్నట్టు అఫ్రీది ఇచ్చి పడేసిండు. ఓకే, యామిని అయితే ఆమె కూడా ఇచ్చి పడేసింది. ఓకే, కానీ సో ఓకే, ఎందుకు సోనియా అలా ఎందుకు మళ్ళీ రీఎంట్రీ సోనియా అనుకుంటుంది అంటే, ఓకే నిఖిల్ గాడు ఫస్ట్ నిఖిల్ గురించి మాట్లాడదాం. ఓకే, నిఖిల్ గాడు 6 ఎలిమినేట్ అయిపోతారు ఈ బిగ్ బాస్లో. ఓకే, ఎందుకంటే భద్ర శత్రువాడు. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే వీడు నిఖిల్ గాడు మొత్తం బద్ద శత్రువు. ఓకే, అర్థమైంది కదా. సో నాకు తెలిసి సోనియా ఇంటికి వెళ్ళేసి మొత్తము ఎపిసోడ్ చూసేసి పులియోర ఇడు నిఖిల్ గాడు వాడు నాకు తెలిసి ఆమెకి ఇంకా ఫ్రెండే అనుకుంటున్నది, కానీ వాడు వేస్ట్ గాడు అని తెలియదు నాకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే నిఖిల్ గాడు ఇటు సైడ్ అట్లా మాట్లాడతారు, ఇటు కూడా అట్లనే మాట్లాడతారు. ఓకే, కానీ సోనియా బ్యాడ్గా అయితే మాట్లాడతలేడు. ఓకే, సో నిఖిల్ గాడు ఏంటంటే ఈమె లవ్ చేసేసి నా ఫ్యాన్స్ ఎక్కువ అవుతారని చెప్పేసి అలా చేస్తున్నాడు అనేది ఇదైతే వేస్ట్ ఇది. సో నాకు ఆల్రెడీ చెప్పిన కదా, సోనియా మళ్ళీ ఎంట్రీ అవుతుంది. దాని తర్వాత నిఖిల్ గాడు ఎలిమినేట్ అయిపోతారు. నాకు తెలిసి సోనియా ఆమె మళ్ళీ ఎట్లా గేమ్ ఆడాలంటే జెన్యూన్గా ఆడాలా. ఓకే, ఎట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడాలి. ఓకే, ఆర్జీవికి వెళ్ళేసి నాకు వీడియో పెట్టేసి ఇగో బిగ్ బాస్కి వెళ్ళు అని చెప్పేసి అవన్నీ వేస్ట్. అర్థమైంది? అక్కడికి వెళ్ళేసి నాకు తెలిసి ఇంకా గేమ్ ఆడేసి వచ్చేస్తుంది. ఓకే, హెల్మెట్ కావాలా, ఏం కాదు, విన్ అవ్వాలా. ఓకే, అవసరం లేదు. ఓకే, కానీ నాకు తెలిసి నిఖిల్ గాడు ఈ బిగ్ బాస్లో 6 హెల్మెట్ అయిపోతాడు. ఓకే, అర్థమైందా? సో ఇదైతే అర్థమైంది. ఓకే, దాని తర్వాత ఓకే, దీని గురించి మాట్లాడాను. టాప్ టు బాటము నాకైతే అన్ని ఫేసెస్ నా ఫేవరెట్ కాదు అసలు. నాకు బిగ్ బాస్ చూడడానికి ముఖ్య కారణం నాగార్జున, తర్వాత ఈ కంటెస్టెంట్స్. కానీ నాకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఈ సీజన్లో ఒక 4 weeks చూసినా కదా, నా ఫేవరెట్ అయితే ప్రేరణ. ఓకే, సెకండ్ అయితే అఫ్రీది. ఓకే, అంటే నాది సెకండ్ అయితే నా ఫేవరెట్, ఫస్ట్ అయితే ప్రేరణ అది కాదు. నాకు ఇద్దరు సమానమే. ఓకే, సో కానీ టాప్ టు బాటమ్ చెప్తున్నా కదా. ఓకే, ప్రేరణకి అఫ్రీది గాడికి తప్పు ఒప్పు నేను ఒకటి చెప్తా. ఓకే, ప్రేరణ నామినేషన్ మంచిగా లేదు. ఓకే, సో అది ఒక్కటి మంచిగా చేసుకోవాలి ప్రేరణ. ఓకే, అఫ్రీది గాడు న్యూడ్గా ఆడాలా. ఓకే, ఒక్క గేమ్లో చిన్న తప్పు చేసిండు. ఓకే, సో నాకైతే టాప్ టు బాటమ్ అయితే ప్రేరణ అనిపిస్తున్నది. ఓకే, సెకండ్ అఫ్రీది. ఓకే, అఫ్రీది ఆడైతే జెన్యూన్ దాని గురించి వాడు ఎందుకు నా ఫేవరెట్ అని కరెక్ట్ అది కరెక్ట్ తప్పు అని ఏం మాట్లాడతాను, నా ఫేవరెట్ అని చెప్తున్నాను. ఒక గేమ్లో నా ఫేవరెట్ అంటే యామిని. ఓకే, సోనియాని ఎలిమినేట్ చేసి నామినేషన్ చేసింది కదా, అదైతే వేరే లెవెల్. ఓకే, సో నా ఫేవరెట్ అయితే యామిని. ఓకే, సో నాకేమనుకుంటున్నా, యామిని నాకు ఇప్పటివరకు అర్థం కాదు, ఎందుకంటే 6 ముంగనే వెళ్ళిపోతుందా, లేకపోతే 5 people ఆమె ఉంటుందా, నాకు ఇప్పటివరకు అర్థమవుతుంది. ఓకే, 4th కూడా బాగాలేదు బ్రో. ఓకే, సో 3 people బ్రో. సీత చెప్తున్నా. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు రేపు నామినేషన్ది సీత మణికంఠకి నామినేషన్ చేసింది కదా, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే, నిన్న నిఖిల్ గాడు ఒక క్లాన్ పెట్టేసిండు సీతకి, ఎందుకు మళ్ళీ ఇప్పుడు నామినేషన్ చేసిందో సీతకి నాకు అర్థమవుతలేదు. ఓకే, ఇంకా సీత కరెక్ట్ అసలు నాకు అర్థమవుతలేదు, సీత కరెక్టా తప్ప అని చెప్పేసి. ఓకే, 4 weekలో వీళ్ళైతే నా ఫేవరెట్. ఓకే, కింద నుంచి మాట్లాడదాం. ఓకే, సో నైనిక నేను ఈటీవీలో ఒక డ్యాన్స్ షోలో పర్ఫార్మెన్స్ చేసింది కదా, నేను చూస్తలేను అది. కానీ ఈడ
నేను ఆమె మంచిగా మాట్లాడితే ఆమె ఇంకా తొందరగా అట్లీస్ట్ 5 పీపుల్ ఆమె ఉంటుంది అనుకుంటున్నా, కానీ ఎక్కువ మాట్లాడతలేదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఆమె వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ఓకే, నాకు లేకపోతే ఆదిత్య, ఓకే అదైతే లైట్ తీసుకో. కానీ విష్ణుప్రియ ఎట్లా మాట్లాడతాడో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఓకే, సో కానీ ఈరోజు ఈ ఎపిసోడ్లో అమాయకుడు ఏదో ఎక్కువ టైటిల్ వచ్చింది కదా. ఓకే, అమాయకుడు ఆమె కరెక్ట్ చెప్పింది కదా. అట్లీస్ట్ ఆమెకి 4th అని ఆమె పెడుతున్నాం. ఓకే, విష్ణుప్రియ. ఓకే, ఇదైతే కరెక్ట్ బ్రో. ఓకే, పృథ్వీరాజ్ గాడు. ఓకే, పృథ్వీరాజ్ గాడు కానీ ఈరోజు అయితే కొంచెం ఏడ్చింది కదా. నిఖిల్ గాడు అయితే మొడ్డగాడాడు. ఇట్లనే మాట్లాడతారా బయటికి? ఎందుకు తెలుసా? పృథ్వీరాజ్ గాడు కరెక్ట్ జెన్యూన్ వాడు పృథ్వీరాజ్ గాడు. ఓకే, నిన్న ప్రేరణ కరెక్ట్ చెప్పింది కదా. ఇట్లా చూసింది కోపంతో. నాకైతే నా ఫేవరెట్ అవసరం లేదాడు పృథ్వీరాజ్ గాడు. సో అందుకే చెప్తున్నా బ్రో. ఓకే, కానీ ఈరోజు అయితే పృథ్వీరాజ్ గాడు కరెక్ట్ ఏడ్చిండు. కానీ నిఖిల్ గాడు ఏడ్చి అటు సైడ్ వెళ్ళి మళ్ళీ వేసి వచ్చాడు. గాడితే వేస్ట్ గాడు. కానీ అయితే మణికంఠ గాడు నాకు ఇప్పటివరకు ఆడ గేమ్ ఉండాలా, లైట్ తీసుకోవాలా. ఓకే, అందరి గురించి జెన్యూన్ ఉన్నాడు. ఓకే, సో నేను ఒకటే చెప్తున్నా బ్రో, ఆల్రెడీ జైల్లో వెళ్ళిపోతున్నాడు కదా మణికంఠ. సో నేను నెక్స్ట్ వీక్లో ఆయన మొత్తం స్టోరీ నేను ఎపిసోడ్లో పెడతా. ఓకే, సో ఇదైతే చెప్తున్నా. ఓకే, దాని తర్వాత ఆదిత్య ఓం. ఓకే, ఆదిత్య ఓం నేను కాదు, ఎందుకంటే నిన్న సౌండ్ పెట్టేసిండు. ఓకే, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు నాకు తెలిసి. ఓకే, దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ వేయాడు ఆ టీంకి నాకు వెళ్ళొద్దు అని చెప్పేసిండు. ఓకే, సో నా ఫేవరెట్ ఆల్రెడీ చెప్పినా కదా, నా వరస్ట్ నిఖిల్ గాడే బ్రో. నిఖిల్ గాడే వాడు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఓకే, సో నిఖిల్ గాడు ఎట్లా ఆడతాడు? ఓకే, పృథ్వీరాజ్ గారిని మంచిగా ఉంటాడా మంచో లేదా? ఓకే, నేను అదే అనుకుంటున్నా బ్రో. పృథ్వీరాజ్ గారికి నిఖిల్ గారికి గొడవ కావాలనుకున్నా బ్రో. ఓకే, పక్కా అనుకుంటున్నా నాకు తెలిసి. ఓకే, సో నాకు తెలిసి పక్కా అనుకుంటున్నా నాకు తెలిసి. ఓకే, అదే ఏదైనా బొమ్మ బోర్స్ అదొకటి గేమ్ పెట్టేసి వాళ్ళకి కొట్టుకోవాలని పెట్టాలా. పృథ్వీరాజ్ గారు గుద్ద వాళ్ళకి వేస్తాడు నిఖిల్ గాడి. ఓకే, సో ఇదైతే అయిపోయింది. నిఖిల్ గారిని ఎందుకు అట్లా మాట్లాడతా అంటే, బిగ్ బాస్లో ఉన్నప్పుడే మాట్లాడతారు. బయట ఉంటే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడతా. నేను ఎక్కువ రివ్యూ చేయడానికే మాట్లాడతా. కానీ ఓకే, సో ఆయన హెల్మెట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మాట్లాడాను. ఓకే, సో అది అయిపోయింది కదా. బాగాలేదు బ్రో ఇది రోజు అయితే ఎపిసోడ్. సో అందుకనే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత టాప్ టు బాటమ్ చెప్పినా కదా బ్రో. సో మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 to 10 పీపుల్లా 1 2 3 4 నేను పెడుతున్నా. ఓకే, సో యా బ్రో, జస్ట్ సెట్ బ్రో, బాయ్. Goodbye. Goodbye.